నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా గమనించారా, ఒక చిన్న గింజ వేస్తే దాన్నించి అంత పెద్ద చెట్టు ఎలా వచ్చేస్తుందా అని? కొన్నిసార్లైతే విత్తనమే లేకుండానే మొక్కలు ఎలా పుట్టుకొస్తాయా అని భలే ఆశ్చర్యంగా ఉంటుంది గదూ. సరే, ఈరోజు మనం మొక్కల ప్రత్యుత్పత్తి అంటే అవి తమ జాతిని ఎలా పెంచుకుంటాయో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళి ఆ రహస్యాలేంటో చూద్దాం. సరే, మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా పువ్వులోని భాగాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఆ పరాగ సంపర్క ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు ఒక పువ్వు పండుగ ఎలా మారుతుందో తెలుసుకుందాం. కొన్ని మొక్కలకి విత్తనాలే ఉండవు కదా, మరి వాటి సంగతేంటో కూడా చూద్దాం. చివరిగా మనం నేర్చుకున్నదంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఓ చిన్న నాలెడ్జ్ చెక్ చేద్దాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా మనం మొక్కల ప్రత్యుత్పత్తిలో హీరో లాంటి పుష్పంతో మొదలు పెడదాం. చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, దీని నిర్మాణంలో కూడా అన్ని రహస్యాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం, పదండి. ప్రతి పువ్వుకి ఒక బేస్ ఉంటుందన్నమాట. దాని పేరే థాలమస్. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్ లాగా అనుకోండి. పువ్వులోని మిగతా భాగాలన్నీ ఈ స్టేజ్ మీదే నిలబడి ఉంటాయి. మీరు పువ్వు కాడను గమనిస్తే పైకి వచ్చేసరికి కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది కదా, ఆ భాగమే ఈ థాలమస్. ఇక తర్వాతొచ్చేది క్యాలిక్స్. ఇది సెపల్స్ అనే చిన్న ఆకుపచ్చని భాగాలతో తయారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండే ఆకుపచ్చ రెక్కలున్నాయే, అవేం చేస్తాయంటే పువ్వు విచ్చుకోక ముందు లోపల ఉన్న సున్నితమైన భాగాలకి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయన్నమాట. ఆహా, ఇప్పుడు పువ్వులో మనందరికీ బాగా నచ్చే భాగానికి వచ్చాం. అదే కరోలా, అంటే అందమైన పూల రేకలు, పెటల్స్ అన్నమాట. ఈ ప్రకాశవంతమైన రంగులు, మంచి సువాసన మనల్ని అట్రాక్ట్ చేయడానికే అనుకుంటాం కదూ, కాని అసలు కారణం వేరే ఉంది. ఇవి తేనెటీగలు, సీతాకోక చిలుకలు లాంటి వాటికి ఒక ఇన్విటేషన్ లాంటివి. హే, ఇక్కడికి రండి, మీకోసం మకరందముంది అని పిలుస్తున్నట్టుగా అన్నమాట. సరే, ఇప్పుడు పువ్వులోని పురుష భాగం అంటే మేల్ పార్ట్ గురించి చూద్దాం. దీని పేరు ఆండ్రోయిషియం. ఇందులో స్టేమెన్స్ ఉంటాయి. ప్రతి స్టేమెన్లో మళ్ళీ యాంథర్, ఫిలమెంట్ అనే 2 భాగాలుంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాంథర్, ఎందుకంటే ఇదే పాలెన్ గ్రెయిన్స్ను తయారు చేసే చిన్న ఫ్యాక్టరీ అన్నమాట. ప్రత్యుత్పత్తిలో ఈ పాలెన్ గ్రెయిన్స్ చాలా కీలకం. ఇక పువ్వుకే సరిగ్గా మధ్యలో ఉండేది ఫీమేల్ పార్ట్. దీనినే గైనేషియం లేదా పిస్టిల్ అంటారు. దీని కింది భాగంలో ఓవెరీ ఉంటుంది. ఈ ఓవెరీ లోపలే ఓవ్యూల్స్ ఉంటాయి. ఈ ఓవ్యూల్స్ ఏంటంటే భవిష్యత్తులో విత్తనాలుగా మారబోయేవి అన్నమాట. చాలా భద్రంగా ఉంటాయి లోపల. ఓకే, మనం ఇప్పటిదాకా 4 ముఖ్యమైన భాగాల గురించి మాట్లాడుకున్నాం కదా. క్యాలిక్స్, కొరోలా, ఆండ్రిషియం, గైనీషియం. ఈ 4 ఉన్న పువ్వుని కంప్లీట్ ఫ్లవర్ ఉంటాం. చాలా సింపుల్. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని పిలుస్తాం. పువ్వుల్ని ఇంకోలా కూడా విభజించొచ్చు. అవేంటంటే బైసెక్షువల్ ఇంకా యూనిసెక్షువల్ ఫ్లవర్స్. బైసెక్షువల్ ఫ్లవర్స్లో మేల్, ఫీమేల్ 2 భాగాలు ఒకే పువ్వులో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మందార పువ్వు. అదే యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో అయితే పువ్వులో మేల్ పార్ట్ అయినా ఉంటుంది, లేదా ఫీమేల్ పార్ట్ అయినా ఉంటుంది. 2 ఉండవు. ఉదాహరణకు బొప్పాయి, దోసకాయ పువ్వులు. పువ్వులోని భాగాల గురించైతే తెలుసుకున్నాం, బావుందే. కాని ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నాం. ఈ భాగాలన్నీ కలిసి పాలినేషన్ అనే ఒక అద్భుతమైన ప్రాసెస్ను ఎలా చేస్తాయో చూద్దాం. రెడీగా ఉండండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అసలు పాలినేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. పురుష భాగమైన యాంథర్ నుంచి పాలెన్ గ్రెయిన్స్ స్త్రీ భాగం పైనుండే స్టిగ్మా మీదకు చేరడాన్నే పాలినేషన్ అంటారు. అంతే. ఈ ట్రాన్స్ఫర్ గనక జరగకపోతే అసలు ఫలదీకరణ జరగదు, విత్తనాలు రావు, పండ్లు కాయవు. అందుకే ఇది మొక్కల జీవితంలో చాలా చాలా ముఖ్యమైన స్టెప్. ఈ పాలినేషన్లో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, రెండోది క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే పేర్లోనే ఉంది కదా, ఒక పువ్వులోని పాలెన్ అదే పువ్వు స్టిగ్మా మీద పడటం, లేదా అదే చెట్టులోని ఇంకో పువ్వు మీద పడటం. అదే క్రాస్ పాలినేషన్లో అయితే ఒక చెట్టు పువ్వులోని పాలెన్
గాలిలోనో కీటకాల ద్వారానో వెళ్ళి అదే జాతికి చెందిన వేరే చెట్టు పువ్వు మీద పడుతుంది. దీనివల్ల కొత్త కొత్త లక్షణాలతో ఇంకా ఆరోగ్యంగా మొక్కలు పుడతాయి. అవును, మొక్కలు మనలాగా నడవలేవు కదా, మరి ఈ పాలెన్ గ్రెయిన్స్ ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి ఎలా వెళ్తాయి? మంచి ప్రశ్న. దీనికోసం మొక్కలు కొన్ని హెల్పర్స్ మీద ఆధారపడతాయి. వాళ్ళనే ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అంటాం. ఎవరంటే గాలి, నీరు, మన తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు, ఇలా చాలామంది. వీళ్ళంతా మొక్కలకి పోస్ట్మెన్ లాగా పనిచేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పాలిన్ గ్రెయిన్ స్టిగ్మా మీద విజయవంతంగా ల్యాండ్ అయింది. తర్వాతేంటి? కథ ఇక్కడతో అయిపోలేదు. అసలు మ్యాజిక్ ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఏంటా మ్యాజిక్ చూసేద్దామా? సరే, పాలెన్ గ్రెయిన్ స్టిగ్మా మీదకి చేరింది. కానీ దాని అసలు లక్ష్యం అది కాదు. లోపల ఓవరీలో ఉన్న ఓవ్యూల్ను కలవాలి. మరి ఆ ప్రయాణం ఎలా సాగుతుంది? ఫలదీకరణ ఎలా జరుగుతుంది? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఫలదీకరణ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1. పాలెన్ గ్రెయిన్ స్టిగ్మా మీద పడగానే దానిలోంచి ఒక చిన్న ట్యూబ్, అదే పాలెన్ ట్యూబ్, పెరగడం మొదలవుతుంది. స్టెప్ 2. ఆ పాలెన్ ట్యూబ్ స్టైల్ గుండా కిందికి పెరుగుతూ ఓవరీ వైపు వెళ్తుంది. స్టెప్ 3. ఇప్పుడు మేల్ సెల్ ఆ ట్యూబ్ ద్వారా ప్రయాణించి ఫైనల్గా ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్తో కలుస్తుంది. ఈ కలయికనే మనం ఫర్టిలైజేషన్ అంటాం. ఇక స్టెప్ 4. ఫర్టిలైజేషన్ జరిగాక ఆ ఓవ్యూల్ ఒక విత్తనంగా మారుతుంది. మొత్తం ఓవరీ ఒక పండుగా పెరుగుతుంది. ఎంత అద్భుతమైన ప్రాసెస్ కదూ! మొక్కల ప్రత్యుత్పత్తి అంటే ఎప్పుడూ పువ్వులు, విత్తనాలేనా? అస్సలు కాదు. కొన్ని మొక్కలు చాలా తెలివైనవి. అవి పువ్వులు, పరాగ సంపర్కం లాంటివేమీ లేకుండానే తమ సంతతిని పెంచుకుంటాయి. మరి ఆ పద్ధతులేంటో తెలుసుకోవాలనుందా? చూద్దాం పదండి. దీన్నే మనం ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. అంటే ఇందులో మేల్, ఫీమేల్ కణాలు కలవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక పేరెంట్ ప్లాంట్ ఉంటే చాలు. అందుకే దీని ద్వారా వచ్చే కొత్త మొక్క ఆ పేరెంట్ ప్లాంట్కి అచ్చు గుద్దినట్టు ఒక కాపీలా ఉంటుంది, ఒక క్లోన్ లాగా అన్నమాట. ఇందులో ఒక కామన్ మెథడ్ ఏంటంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్. అంటే పేరెంట్ ప్లాంట్ యొక్క వేర్లు, కాండం లేదా ఆకుల నుంచి కొత్త మొక్కలు పుడతాయి. ఉదాహరణకు మనం గులాబీ కొమ్మను కట్ చేసి నాటితే కొత్త మొక్క వస్తుంది కదా, అది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాగే బంగాళదుంప మీద చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా, వాటిని నాటినా కొత్త మొక్క వస్తుంది. ఇక బడ్డింగ్ అనే ఇంకో పద్ధతి ఉంది. ఇక్కడ పేరెంట్ సెల్ మీదనే ఒక చిన్న మొగ్గ, అంటే ఒక బడ్ లాంటిదొస్తుంది. అది కొంచెం పెరిగాక పేరెంట్ సెల్ నుండి విడిపోయి ఒక కొత్త జీవిగా తన జీవితాన్ని మొదలుపెడుతుంది. ఈస్లాంటి సూక్ష్మజీవుల్లో ఇది చాలా కామన్గా చూస్తాం. ఇంకో ఇంట్రెస్టింగ్ మెథడ్ స్పోర్ ఫార్మేషన్. ఇది మన అందరికీ తెలిసినదే. బ్రెడ్ ముక్కను కొన్ని రోజులు పక్కన పెడితే దానిమీద బూజొస్తుంది కదూ. ముందు గ్రే కలర్లో ఉండి తర్వాత నల్లటి పౌడర్లా మారిపోతుంది. ఆ నల్లటి పౌడరే స్పోర్స్ అన్నమాట. ఆ నల్లటి పౌడర్లో లక్షల కొద్ది స్పోర్స్ ఉంటాయి. ఈ స్పోర్స్ చాలా చిన్నవి, కానీ చాలా స్ట్రాంగ్. వాటి చుట్టూ ఒక గట్టి కవచముంటుంది. అందుకే అవి ఎలాంటి వాతావరణంలోనైనా బతికేస్తాయి. గాలిలో తేలుతూ ఎక్కడైనా ప్రయాణించి వాటికి నచ్చిన తేమ, ఆహారమున్న చోట పడితే అక్కడ కొత్త బూజు పెరిగేస్తుంది. అందుకే బ్రెడ్ లాంటివి ఇంత త్వరగా పాడైపోతాయి. వావ్, చాలా విషయాలు నేర్చుకున్నాం కదూ. మరి మనకి ఎంతవరకు గుర్తున్నాయో చెక్ చేసుకుందామా? ఒక చిన్న నాలెడ్జ్ చెక్. రెడీనా? ఓకే, ఇక్కడొక సింపుల్ మ్యాచింగ్ ఉంది. కాలం ఏలోని ఐటమ్స్ను కాలం బిలోని కరెక్ట్ ఆప్షన్తో జతపరచండి. ఒక్క నిమిషం ఇక్కడ పాజ్ చేసి ట్రై చేయండి. పాజ్. సరే, చేశారా? ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేద్దాం. నంబర్ 1 పోలన్ గ్రెయిన్. ఇది యాంథర్లో ఉంటుంది కాబట్టి సి. నంబర్ 2 ఓవ్యూల్. ఇది ఓవరీలో ఉంటుంది కాబట్టి ఏ. నంబర్ 3 కళ్ల ద్వారా ప్రత్యుత్పత్తి. ఇది బంగాళదుంప, సో డి. ఇక చివరిది 4 ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి. అది బ్రయోఫిలం అంటే బి. అన్ని కరెక్ట్ చేశారా? సరే, ఒకసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ రివైజ్ చేద్దాం. ఫస్ట్, పువ్వులో మేల్ పార్ట్ ఆండ్రోషియం, ఫీమేల్ పార్ట్ గైనోషియం ఉంటాయని చూశాం. సెకండ్, పాలినేషన్, ఫర్టిలైజేషన్ అనే 2 ప్రాసెస్ల తర్వాతే పువ్వు పండుగా, ఓవ్యూల్స్ విత్తనాలుగా మారతాయని తెలుసుకున్నాం. థర్డ్, కొన్ని మొక్కలు పువ్వులు లేకుండా కూడా వెజిటేటివ్ రీప్రొడక్షన్, స్పోర్ ఫార్మేషన్ లాంటి ఏసెక్షువల్ పద్ధతుల ద్వారా కొత్త మొక్కలను సృష్టిస్తాయని కూడా నేర్చుకున్నాం. చూశారా, మనం రోజూ చూసే ప్రతి పువ్వు, పండు, మొక్క వెనుక ఎంత పెద్ద సైన్స్, ఎంత అద్భుతమైన కథ ఉందో.
సో నెక్స్ట్ టైం మీరొక పువ్వుని చూసినప్పుడు కేవలం దాని అందాన్నే కాదు, దాని లోపల జరిగే ఈ మ్యాజిక్ను కూడా గుర్తు చేసుకోండి. ఇలాగే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి, అన్వేషిస్తూ ఉండండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.